డైరెక్టర్ కేవీ రెడ్డి గారు ది గ్రేట్. నా ఆరాధ్య దర్శకులు శ్రీ కేవీ రెడ్డి గారి సినిమాలలో ఆవగింజంత అసహజ అనూహ్య చిత్రీకరణ శ్రోతలతో పంచుకున్నందుకు మన్నించ ప్రార్థన. కేవీ రెడ్డి గారి చిత్రకళా వైభవాలు, విజయాలు పరులు ఎవరు కళలో కూడా స్పృశించలేరు. కళాత్మక మార్గదర్శకులు. వారి ప్రతి సినిమా 1000 సినిమాలకు సమానం. నాటికి నేటికి ఏనాటికి నిత్య నూతన వెండితెర సత్యం ఇది. కదిరి వెంకటరెడ్డి గారు తాడిపత్రి దగ్గర గ్రామంలో జన్మించారు. వారి తల్లి తిరుమల భక్తురాలు. 1 సంవత్సరం పసిపెట్టిన మొక్కుబడిగా శ్రీవారి తిరుమల హుండీలో వేసి సమర్పణ చేశారు. అంతే, కొంత సమయం తర్వాత ఆలయ అధికారులు ఆ బిడ్డను తీసి ఈ తల్లికి అప్పగించారు. అంటే పసిబిడ్డ 1 సంవత్సరం బిడ్డ శ్రీచక్రం పైన శ్రీవారి హుండీలో నుండి దివ్య తేజస్సుతో వచ్చినందువలనే కేవిరెడ్డి గారి సినిమాలు అమృత కళా విశేషాలు. వారి ప్రియ శిష్యుడు ఎన్టీఆర్ గారు. అందుకే చివర కేవిరెడ్డి దర్శకత్వం సినిమా శ్రీకృష్ణ సత్య పూర్తి కలర్ చిత్రం. ఎన్టీఆర్ గారి స్వంత చిత్రం విచిత్రం. కేవిరెడ్డి ఎన్టీఆర్ కాంబినేషన్ హిట్స్ నేను ప్రతి ఒక్కటి 50 మార్లు పైగా చూస్తూ ఉంటాను. అందులో నా అభిమాన చిత్రం సత్యహరిశ్చంద్ర. అందులో ఎన్టీఆర్ గారి పాత్ర మనం అంతవరకు పోషించని ధర్మరాజు పాత్రను ఎన్టీఆర్ గారు ఊహించుకోవచ్చు. కథ, మాటలు, పాటలు, నటన, దయ, కరుణ, శాంతం మూర్తిభవించిన ధర్మరాజు పాత్రే ఆ సినిమాలో సత్యహరిశ్చంద్ర. అపూర్వ కళాత్మకం. కవుల రచనలలో ధ్వనిని పసిగట్టిన పాఠకుడు గొప్పవాడు. అలాగే కళాహృదయం ఉంటే కేవిరెడ్డి గారి అన్ని చిత్రాలు అమృతపానం చేసినట్లు ఆనందించవచ్చు. ఇక వారి సినిమాలు పాతాళ భైరవి, మాయాబజార్, జగదేక కథ చిన్న చిన్న నాకు మాత్రమే కష్టం కలిగించిన సన్నివేశాలు మీకు మనవి చేస్తున్నందుకు మన్నించి ప్రార్థన. పాతాళ భైరవి, అరేబియన్ నైట్స్ కథలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం కథా సంగ్రహం, తోటరాముడు, ఇందు, అంజిగాడు, సదాజప తెలుగు సాంప్రదాయం పేర్లు. ఈ యుగం మానవ దృష్టికి గోచరించని, అలాగే ఇంద్రియ అనుభవం కాని ఏ సన్నివేశం స్వప్నంలో వచ్చే అవకాశం లేదు. మహాత్ములు, మహాపురుషులకు, మహర్షులకు మినహా. కానీ మామూలు ఉజ్జయిని మహారాజు సిఎస్ఆర్ గారికి కళలో ఎన్టీఆర్, రాజకుమారి కనబడటం తప్పులేదు. కానీ అంతవరకు ఏమాత్రం పరిచయం లేని నేపాల మాంత్రికుడు ఎస్వి రంగారావు గారు ప్రస్ఫుటంగా కళలో చూపటం అత్యంత అసహజం. అలా కాకుండా కోరలు, మిడిగుడ్లు, కొమ్ములు కలిగిన అగోచరమైన మహాభూతంగా భయంకరంగా చూపి ఉంటే చక్కగా సరిపోయి ఉండేది. ప్రేక్షకులకు ఎస్వి రంగారావు సినిమాలు ఆల్రెడీ చూచి ఉన్నారు. కానీ మహారాజుకు ఏమాత్రం దృష్టికి రాని ఎస్వి రంగారావును చూపడం అతి చిన్న తప్పు అని నా స్వాభిప్రాయం. ఇక మాయాబజార్ పెళ్లి సమయంలో సుగంధపూరిత సువాసన చేతి రుమాల కోసం మహారథులు, సమరథులు, సంపన్నులైన 100 మంది కౌరవులు నాకు 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 అని యాచించటం అసభ్యం. పైగా ఆ పదాలకు అర్థం అసభ్యం, అసహ్యమని ప్రేక్షకులకు అందరికీ తెలుసు. కేవలం హాస్యం కోసం కురివిరుల పాత్రలు అసభ్యంగా నాకు 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 అనటం అభ్యంతకరమని నాకు అనిపించింది. మరి శ్రోతలు ఎలా సరిపెట్టుకుంటారు? అయినా మాయాబజార్ వీధి నాటకం అలా వీధి నాటకంలో ఉండి నందువలనే అందుకే అనుకుంటా కేవిరెడ్డి గారు పెట్టి ఉంటారు. కానీ కేవిరెడ్డి గారి కళాత్మక చిత్రీకరణకు ఇది చిన్న అపశృతి అనుకోవాలి. ఇక జగదేకుని కథ, కాశీ మజిలీ కథలు, పైగా జెమినీ వారు తమిళంలో తీసిన జగదల ప్రతాప్ సినిమాకు తెలుగులో తీసిన విజయవారి చిత్రం ఇది. ఇక్కడ ఎన్టీఆర్ని ఇంద్రకుమారి శాపం శిల అయిపోతాడు. కానీ మహాపతివ్రత దేవి భక్తురాలు ఎన్టీఆర్ అమ్మగారు జగన్మాతను స్తోత్రం చేస్తే అప్పుడు పార్వతీదేవి సశరీరంగా వచ్చి ఎన్టీఆర్ని తిరిగి మానవ రూపం, పైగా ఇంద్రకుమారితో కళ్యాణం ప్రదం చేస్తుంది. ఆమె మహాపతివ్రత తల్లి దేవి భక్తురాలి గర్భంలో పెద్ద కొడుకు సన్మార్గుడిగా, చిన్న కొడుకు దుర్మార్గుడిగా పుట్టడం, ఆ తమ్ముడు రాజ్యం కోసం అన్నను పొట్టను పెట్టుకునేట్లు చూపటం తమిళ సినిమాకు సరిపోయి ఉండొచ్చు. కానీ కేవిరెడ్డి గారు అలా కాక ఇంకొక విధంగా కథా స్క్రీన్ ప్లే మార్చి ఉంటే బాగుండేది. ఆ తల్లి గర్భంలో పుట్టిన తమ్ముళ్ళు తండ్రిని, తల్లిని చెరలో పెట్టడం, అన్నకు అన్యాయం చేయటం కేవిరెడ్డి గారి కళాత్మక సృష్టికి చంద్రునిలో చిన్న మచ్చలా భావించాలి. కానీ నేను కేవిరెడ్డి గారి ఆత్మీయ అభిమాని కనుక ఎన్టీఆర్ సినిమాను విమర్శించడం ఎప్పుడు నేను చేయను కనుక ఆ రోజుల్లో ఎలా సరిపెట్టుకున్నానంటే, పవిత్రమైన పాల సముద్రంలో అమృతం పుట్టింది, హాలాహల విషయం రెండూ పుట్టింది. అలా అనుకోవాలి అన్నాతమ్ములు ఆ పతివ్రత కడుపులో పుట్టిన దానికి అని సోదర ఎన్టీఆర్ అభిమానులకు సంతోషపెట్టి
ఆత్మవంచన చేసుకున్నాను. కేవీ రెడ్డి గారి కళాత్మక సినిమాల్లో తప్పులు ఎంచటం, వ్యాస వాల్మీకి రచనలో తప్పులు వెతకటం లాంటిది పాపం కూడా. కానీ ఎన్టీఆర్ అండ్ కేవీ రెడ్డి గురు శిష్యుల సినిమాలు అన్ని విజయవంతమైన కళాత్మక కళాఖండాలు అన్నది జగమెరిగిన సత్యం. జై హో కేవీ రెడ్డి, జై హో ఎన్టీఆర్. మీ పగడాల జనార్దన్, తిరుపతి.